సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఏంటి అసలు? Like we have another term to it, interventional radiology or endovascular surgery. ఇప్పుడు ఏ సర్జరీకైనా ఇంత ప్రోస్ ఇంత కాన్స్ ఉంటాయి. కొన్ని సర్జరీ చేయలేము అంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. ఏమేం టెస్ట్ చేస్తారు? హౌ విల్ యూ ప్రొసీడ్? ఇప్పుడు థైరాయిడ్ నాడ్యూల్ అనేది చాలా కామన్, లైక్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏదైనా కానీ, అండ్ ఎస్పెషల్లీ విమెన్ లో ఎక్కువ మోర్ దాన్ మెన్. ఫైబ్రాయిడ్ లో ఎలాంటి రోల్ ఉంటుంది ఇంటర్వెన్షన్? సో ఫైబ్రాయిడ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్, ఎందుకంటే యాజ్ అ విమెన్ యుటరస్ అనేది చాలా మందికి ఇప్పటి వరకు ఒక్కసారి పిల్లలు అయిపోయారంటే ఇంకా ఇట్స్ యూజ్లెస్. ఎలాంటి అనెస్థీషియా యూజ్ చేస్తారు? లోకల్ నాడ్యూల్కి అయితే లోకల్ అనెస్థీషియానే సరిపోతుంది. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ యాంగ్షియస్, మెజారిటీ ఆఫ్ ద ఐఆర్ ప్రొసీజర్స్ అనేవి లాంగ్ అనెస్థీషియా అవసరం లేదు. ఈవెన్ లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తేనే అది వద్దు, కరెంట్ వద్దు ఐఆర్ దే డోంట్ నో. ఎగ్జాక్ట్లీ. సో అంటే యాక్సెప్టెన్స్ అనేది ఇంత సింపుల్ గా అయిపోయిందా అన్నదాన్ని యాక్సెప్ట్ చేయరు. యా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ హెల్త్ కేర్ కదా. ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ ద సింప్లర్ ఇస్ ద బెటర్. బట్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ లో యూఆర్ అడ్రెసింగ్ ద రూట్స్. నువ్వు రూట్స్ నుంచి బ్లాక్ చేసేస్తున్నావు. సో ఆ ఫైబ్రాయిడ్ రావడం అనేది ఇంపాసిబుల్. దట్ ఈస్ ఫర్ 100%. బ్రెస్ట్ విషయానికి వస్తే ఫైబ్రాయిడినోమా అన్నాము. ఎంత సైజ్ వరకు ఐఆర్ ద్వారా వితౌట్ సర్జరీ మనం చేయొచ్చు? ఇప్పుడు 10 సెంటీమీటర్స్ ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫైబ్రాయిడినోమా అంత పెద్దగా అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దాన్ని సెషన్స్ వైజ్ చేసుకోవచ్చు. సో హాఫ్ ఇన్ వన్ సెషన్, హాఫ్ ఇన్ అనదర్ సెషన్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలామందికి సర్జరీ చేసుకోవద్దు అనే ఆలోచనలు ఉంటాయి. సర్జరీ అవ్వకుండా చిన్న ప్రొసీజర్స్తో, మినిమల్లీ ఇన్వేసివ్ అంటాం, అసలు స్కార్ లేకుండా, బాడీలో కట్స్ లేకుండా సర్జరీ అయితే బాగుండు, ఇలాంటి సర్జరీస్ చేసే లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే డాక్టర్స్ ఎవరున్నారు, ఎలా వీళ్ళని తెలుసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలాంటి సర్జరీస్కి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్కి సర్జరీ లేకుండా, స్కార్ లేకుండా జస్ట్ రేడియాలజీ అంటే స్కాన్స్ యూజ్ చేసి, ప్రోబ్స్ యూజ్ చేసి వాటిని నయం చేసే డాక్టర్స్ ఎవరున్నారు, ఎలా ట్రీట్ చేస్తారో అని అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ముందున్నారు డాక్టర్ అనూష, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్ కాచిగూడ అండ్ బంజారా హిల్స్ ఉప్పల్లో వర్క్ చేస్తారు. సో ఈరోజు డాక్టర్ అనూషతో మనం తెలుసుకుందాము అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఏంటి, ఎక్కడ వీళ్ళ రోల్ మెయిన్గా ఉంటుంది, ఎలా వీరు సర్జరీని, ఎలా వీరు ప్రాబ్లమ్స్ని అంటే క్యాన్సర్ గడ్డలు కానివ్వండి లేదా కొవ్వు గడ్డలు కానివ్వండి, వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సర్జరీ చేయకుండా ఎలా వీరు వాటిని నయం చేస్తారనేది తెలుసుకుందాం. హాయ్ అనుష. Hello Raghu. Thank you for coming here. It's a pleasure. So interventional radiologist అంటే ఏంటి అసలు? వాట్ ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తారు? సో అందరూ ఎవ్రీవన్ రేడియాలజీ అనేది అందరికీ తెలిసిన సబ్జెక్ట్. సో ఈవెన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే కూడా అందరు రేడియాలజిస్టేనా అని అడుగుతారు. బట్ అందుకే like we have another term to it, interventional radiology or endovascular surgery. ఓకే, సర్జన్. సో ఈ సర్జన్ అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని ఇట్ ఈస్ ఈజియర్. నార్మల్ రేడియాలజిస్ట్ అంటే అసలు హాస్పిటల్తో సంబంధం లేకుండా ఏసీ రూమ్లో హ్యాపీగా సిస్టమ్ ముందు కూర్చుంటారు అనేది వన్ పార్ట్. హియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఎ సర్జన్. యా, సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఇస్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఆఫ్టర్ రేడియాలజీ. సో ఇందులో ఏంటి అంటే ఈ రేడియాలజీ బేస్తోనే, లైక్ యూజింగ్ ద ఇమేజింగ్, అంటే మనం సిటీ కానీ ఎంఆర్ఐ కానీ దెర్ ఆర్ సో మెనీ థెరపీస్ అండర్ ఇట్. సో ఎక్స్రేస్ మెయిన్గా రేడియేషన్ వాడి మనం సర్జరీస్ చేయడం. ఇది ఎలాంటి సర్జరీస్ అంటే మీరు అన్నట్టు నిజంగానే నో కట్స్, నో స్కార్స్ ఆన్ ద బాడీ, ఆల్ ఆర్ పిన్ హోల్ సర్జరీస్. అంటే ఒక వెజల్ ద్వారా, అందుకే ఎండోవాస్క్యులర్ అని అంటారు. అంటే వాస్క్యులర్ అంటే మళ్ళీ అందరికీ తెలుసు, వెజల్స్ని కట్ చేయడం, ఫ్యూచర్ చేయడం వాస్క్యులర్. ఎండోవాస్క్యులర్ అంటే మనం పైన ఏది కట్ ఉండదు. సో త్రూ ఎ వెజల్ మనం వెళ్ళి
ఎక్కడైనా బాడీలో ఎనీవేర్ యూ కెన్ రీచ్. న్యూరో ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, యూ ఆస్క్ ఎనీవేర్ మీ బాడీలో యాక్సెస్ చేసుకోవచ్చు. చేసి మనం వెజల్కి సంబంధించినవా ఆర్గన్కి సంబంధించినవి మనం దాని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. లైక్ దేర్ ఆర్ కీమోథెరపీస్. ఇప్పుడు లివర్కి అంటే మనం హెడ్ టు టో చూసుకుంటే హెడ్లో కూడా ఏవిఎమ్స్ అని అంటారు, ఏవి మాల్ఫార్మేషన్స్ ఉంటాయి, అన్యూరిజమ్స్ ఉంటాయి, ఆర్ బ్రెయిన్ స్ట్రోక్. మనం ఎమర్జెన్సీ స్ట్రోక్ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వాళ్ళు చేయొచ్చు. సో ఆ గోల్డెన్ అవర్స్లో మీరు తీసుకొస్తే స్ట్రోక్ని రివర్స్ చేయొచ్చు. సో హెమరాజిక్ స్ట్రోక్ అంటే క్లాట్ ఫామ్ అయింది. ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది మనం ఫస్ట్ 4 అవర్స్లో చేస్తే ఇమ్మీడియట్ మనము రివర్స్ చేసుకోవచ్చు. సో అలా ప్రతి ఆర్గన్కి యూ హ్యావ్ అన్ యాక్సెస్. అది ఎలాగా అంటే ఓన్లీ త్రూ ఎ వైర్ క్యాథెటర్. సో దాని ద్వారా అలాంగ్ విత్ దాట్ మన ఇమేజింగ్ యూజ్ అవుతుంది. సో ఈ రేడియేషన్ వాడుకొని మనం ఇమేజింగ్ వాడుకొని చేసేదే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాట్ అయింది బ్రెయిన్లో, దాన్ని సిటీ ద్వారా చేస్తారా లేదా అల్ట్రాసౌండా ఆర్ ఎక్స్రేనా? వాట్ ఎగ్జాక్ట్లీ ఆ క్లాట్ దగ్గరికి ఎలా రీచ్ అవుతారు? ఇప్పుడు స్కాల్ప్ ఇది టఫ్ స్ట్రక్చర్, ఎట్లా రీచ్ అవుతారు? సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో చెప్పినట్టు ఎక్స్రేస్ యూజ్ చేస్తారు. ఎక్స్రేస్ ద్వారా యూ కెన్ సీ ఆల్ ద ఇమేజింగ్. అంటే ఇప్పుడు మనకి యాంజియోగ్రఫీ తెలుసు, కార్డియాక్ యాంజియోగ్రఫీ. అది ఎలాగా క్యాత్ ల్యాబ్ లో చేస్తారు. క్యాత్ ల్యాబ్ లో అండర్ రేడియేషన్ మనం ఫ్లోరో అండర్ చూసుకుంటాం. సేమ్ థింగ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ యూజెస్ ఎక్స్రేస్. మన బాడీలో ఎక్స్రేస్ వాడి ఎక్కడికైనా యాక్సెస్ చేసుకొని మనం అది చూసుకోవచ్చు. చూసుకొని దాని వెజల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని ఆటోమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్ని చూసుకొని దాని తగ్గట్టు వాట్ ఎవర్ థెరపీ ఈజ్ నీడెడ్ వీ విల్ గివ్ ఇట్. సో అది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. అంటే మనకి ఇప్పుడు అంటే క్యాత్ ల్యాబ్లో మనకి ఎక్స్రేస్ వాడతాం, సిటీ గైడెడ్ బయాప్సీస్ ఉంటాయి, సిటీ గైడెడ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆల్ ద ఇమేజింగ్స్తో పాటు మనం యూజ్ చేసుకొని ఒక బేస్ అంటే ఆ నాలెడ్జ్తో వీ కెన్ డూ సర్జరీస్ మచ్ బెటర్. ఎందుకు అంటే మన అనటామికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఇమేజ్ ఉంటుంది. సో వీఆర్ ట్రైన్డ్ విత్ ద ఇమేజింగ్ బెటర్. అంటే ఇప్పుడు మన ఎండీలో కానీ ఇమేజింగ్ ఇస్ ట్రైన్ మచ్ బెటర్. అంటే యూ ఐస్ ఆర్ ట్రైన్ టు సీ దట్. సో టెక్నాలజీ వాడుకొని నాలెడ్జ్ అనాటమీ నాలెడ్జ్ వాడుకొని ఇమేజింగ్. ఇప్పుడు ఐఆర్ అంటే ఇంకా థెరప్యూటిక్ సర్జరీ స్కిల్స్ వాడుకొని చేసేవన్నీ ప్రొసీజర్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో సైజ్ హర్డిల్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇంత సైజ్కే చేయగలం, ఈ స్టేజెస్కే చేయగలం, ఇనీషియల్ స్టేజెస్ వాటిని మనం బెటర్గా చేయగలం అలా అని, లేదా అడ్వాన్స్డ్ వాటిని కూడా చేయవచ్చా ఇంటర్వెన్షన్? నో. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చాలా అడ్వాన్స్ అయింది. సో ఇప్పుడు హెచ్సిసి లీజన్స్ ఉంటాయి, కొన్ని కీమోథెరపీస్ లైక్ రీనల్ సెల్ కార్సినోమా అని, కిడ్నీలో వచ్చే క్యాన్సర్స్, లేదు మనకు లివర్లో వచ్చే క్యాన్సర్స్. అవైతే ఒక అంటే క్రైటీరియా ఉంటుంది డెఫినెట్లీ, బట్ ప్రోస్ కాన్స్. ఇప్పుడు ఏ సర్జరీకైనా ఇంత ప్రోస్ ఇంత కాన్స్ ఉంటాయి. కొన్ని సర్జరీ చెయ్యలేము, అంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. అలాంటివి కూడా మనం ఐఆర్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. కొన్నిటికి డెఫినెట్లీ ఇది అడ్వాన్స్ స్టేజెస్ అవన్నీ అంటే ఈచ్ ఆర్గన్కి ఈచ్ ఉంటుంది. సో కొంతమంది ఫిట్టే ఉండరు సర్జరీకి, అలాంటి వాళ్ళకి కూడా ఐఆర్ అనేది దే హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దాట్. సో ఇప్పుడు అంటే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చూసుకుంటే దానికి అంటే కొంతమంది ఫిట్ లేని వాళ్ళకి హూ డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీ, సో జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కూడా వచ్చింది. సో థైరాయిడ్ ఉంది, గ్లాండ్ చాలా పెద్దగా ఉంది, యంగ్ విమెన్ ఉంటారు, దే డోంట్ వాంట్ అ స్కార్ ఆన్ ద నెక్ అలా లేదు అన్నప్పుడు యూ కెన్ అంటే దేర్ ఆర్ క్రైటీరియా. అంటే సెషన్స్ వైజ్ తీసుకుంటాం, ఒకటేసారి ఇంత డోస్ ఇవ్వలేము అన్నప్పుడు సెకండ్ సెషన్కి కొంచెం ష్రింక్ అవుతుంది, దెన్ సెషన్. బట్ విత్ దాట్ లాంగ్ టర్మ్ కొన్ని సెషన్స్ పట్టినా కూడా డిక్రీజ్ ఇన్ ద సైజ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే అవుట్కమ్ ఈజ్ మచ్ బెటర్ కదా. సో డెఫినెట్లీ కొన్నిటికైతే లైక్ సర్జరీ అవసరం లేదు ఆర్ ఫిట్ లేరు అన్న వాళ్ళకి ఐఆర్ విల్ బీ అ గ్రేట్ సొల్యూషన్. ఆర్ కొంతమందికి అంటే యంగ్ విమెన్ ఉంటారు, యంగ్ పీపుల్కి ఇవి సర్జరీస్ చేయలేము, ఆర్ కొన్ని బ్లీడర్స్ ఉంటాయి, ఏవి మాల్ఫార్మేషన్స్ అని అంటారు. సో వాటికి సర్జరీస్ చేయడం కొంచెం బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, దే హ్యావ్ ఫ్యూ కనెక్షన్స్ టు ద బ్రెయిన్ ఆర్ ఇంటర్నల్ మేజర్ వెజల్స్ ఉంటాయి. సో అలాంటివి సర్జరీ చేయలేము. సో అలాంటి వాటికి మనం డెఫినెట్లీ ఐఆర్ త్రూ మనం చేసుకోవచ్చు, బికాస్ ఐఆర్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ అ వే దట్ యూ కెన్ యాక్సెస్ చాలా చిన్న బెండ్స్ అండ్ కర్వ్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ ద బ్యూటీ లైస్. సో నువ్వు రైట్ వైర్, రైట్ క్యాథెటర్, సో దాని తగ్గట్టు మనం తీసుకోగలిగితే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్.
కాయిలింగ్స్ వాడుకోవచ్చు, ఎంబలైజేషన్ పార్టికల్స్ వచ్చాయి, అండ్ దెర్ ఆర్ న్యూ న్యూఆన్సెస్ విచ్ ఆర్ కమింగ్. సో కొన్నిటికి ఇప్పుడు ప్లాంటార్ ఫేషియాటిస్ ఒకటి వచ్చింది, దానికి ఇప్పటివరకు దేర్ ఇస్ నో సొల్యూషన్ ఓన్లీ, అంటే పెయిన్ కిల్లర్స్ బట్ దోస్ వోంట్ హెల్ప్ ఆన్ అ లాంగ్ రన్. అలాంటి వాటికి ఐఆర్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే వెజల్స్ని మనము ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించగలిగితే దోస్ ఆర్ లైక్ డైరెక్ట్ బ్లాకర్స్. సో 6 months to 1 year వరకు కూడా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. స్నఫ్ బాక్స్ ఉంటుంది. దీస్ ఆర్ లైక్ ద రేర్, అంటే చాలా మంది సఫర్ అవుతుంటారు వెరీ సైలెంట్ గా. మీరు ఫేషియాని చూస్తారు, ప్లాంటర్ ఫేషియాని చూసి ఇన్సర్ట్ ఎ ప్రోబ్ వెజల్. ఆ వెజల్ ఏదైతే ఉందో దాని వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, మనకి మెడికల్ నాలెడ్జ్లో వెన్ యూ గెట్ హర్ట్ ఆర్ దెర్ ఇస్ అ కాన్స్టెంట్ రబ్, ఇప్పుడు నీలో కానీ కాన్స్టెంట్ రబ్ ఉంటుంది, అప్పుడు ఇన్ఫ్లమేషన్ విల్ స్టార్ట్. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు నియోవాస్క్యులరైజేషన్ అని అంటారు. సో న్యూ వెజల్స్ విల్ ఫార్మ్. సో ఆ నియోవాస్క్యులరైజేషన్ మనం తగ్గించగలిగితే దెన్ యువర్ ఇన్ఫ్లమేషన్ ఈస్ అండర్ బే. సో వాట్ అండ్ ఐఆర్ డస్ ఇస్ ఆ మెయిన్ వెజల్ని మనం ఏం టచ్ చేయము. సో మెయిన్ వెజల్ వాస్క్యులేచర్ అంతా నార్మల్గా అలాగే ఉంటుంది, బికాస్ యూ క్యాన్ కట్ డౌన్ ద వాస్క్యులర్ సప్లై. సో నార్మల్ సప్లైని మెయింటైన్ చేస్తూ అబ్నార్మల్ వెజల్స్ని మనం బ్లాక్ చేసుకుంటాం. కొత్తగా తయారైన చిన్న న్యూ వెజల్స్ ఉన్నాయో వాటిని యూ విల్ బ్లాక్ ఇట్ అండ్ ఆటోమేటికల్లీ లేజర్ ఆర్ వాట్, అంటే ఇప్పుడు లేజర్ కూడా కొన్ని వాటికి వాడుతున్నాం, వారికోస్ వెయిన్స్కి. ఇవి ఎంబోలిక్ పార్టికల్ అని అంటారు, చిన్న టైనీ పార్టికల్స్, అండ్ దే ఆర్ పర్మనెంట్ బ్లాకర్స్. సో చిన్ని వెజల్స్ని మనము అసలు కళ్ళకు కూడా కనిపించవు, అలాంటి వాటిని మనం ఈ వెజల్స్, ఈ ఇమేజింగ్ ద్వారా మనం ఆ వెజల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేసుకుంటాం. అంత చిన్న వెజల్స్ కూడా యూ కెన్ విజువలైజ్. yes you can see it. అండ్ నీకు ఇమ్మీడియట్ గా పోస్ట్ ప్రొసీజరే వాళ్ళు వెంబటే దే కెన్ సీ, అరే నా అంటే సమ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్ సర్జరీ, ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్స్, అంటే రిజల్ట్స్ చూసి నిజంగానేనా అని కనుక్కోవడానికే చేశారనమాట. మేడం నిజంగా అయ్యిందా, నాకు సర్జరీ నిజంగా అయ్యిందా అంటే, నేను అన్న ఎవిడెన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, సో యూర్ ఏబుల్ టు వాక్, you're able to do your regular things, that means there has been a change. So anta beautiful ga untadi, ante like out of love for my subject. So there is definitely a place where untadi, definitely there's a place. For example, thyroid lesion undi, 4 centimeter undi anukunna. So 4 centimeter is okay, pedda size kaadu mari chinnadi kaadu. Now patient ni దగ్గరికి వచ్చారు, హౌ విల్ యూ ట్రీట్, ఏమేం టెస్ట్ చేస్తారు, హౌ విల్ యూ ప్రొసీడ్? ఇప్పుడు థైరాయిడ్ నాడ్యూల్ అనేది చాలా కామన్, లైక్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏదైనా కానీ, అండ్ ఎస్పెషలీ విమెన్లో ఎక్కువ, మోర్ దాన్ మెన్, బికాస్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్. మెయిన్ కన్సర్న్ ఏముంటుంది యంగ్ విమెన్కి, అది కనిపించినంత వరకు పీపుల్ డోంట్ నోటీస్ ఇట్ ఓన్లీ. అందరు చిన్న నాడ్యూల్స్ ఉంటాయి, ఆర్ ర్యాండమ్లీ సమ్ డే దే గెట్ టెస్టెడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ అది పెద్దగా అవుతున్నా కొద్ది 4 centimeters అంటే ఇట్ విల్ బి సీన్ ఆన్ ద నెక్. అప్పుడు దే గెట్ యాంగ్షియస్, అంటే అరే కనిపిస్తుంది అని. బట్ దీంట్లో క్యాన్సర్ ఒకటి ఉంటుంది, నాన్ క్యాన్సరస్ ఉంటాయి. డెఫినెట్లీ క్యాన్సర్ హ్యాస్ టు బి ట్రీటెడ్ బై సర్జరీ అండ్ ప్రాపర్ సర్జికల్ కేర్. మనకి ఆంకో సర్జన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. బిఫోర్ దాట్ రేడియాలజికల్గా మనం టెస్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇమేజ్ గైడెన్స్, ఇమేజ్ చేసుకున్నాక బయాప్సీ అనే శాంపుల్ కంపల్సరీ తీసుకుంటాం. ఇఫ్ ఎనీ రిరెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ ఏజ్ అది క్యాన్సర్ కాదు అని ప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ టు బి షూర్. సో దట్స్ వై బయాప్సీ ఈజ్ అ మస్ట్. జస్ట్ ఇమేజ్ చూసి, ఇమేజింగ్ లో మనకి బ్రీఫ్ ఐడియా ఉంటుంది వేర్ ఇట్స్ అ క్యాన్సర్, నాన్ క్యాన్సరస్ అయినా కూడా నాట్ టేక్ అ రిస్క్, వీ షుడ్ హ్యావ్ ఇట్ ఆన్ ద పేపర్. సో బయాప్సీ చేస్తాం, అది కూడా చిన్న నీడిల్తోని జస్ట్ వన్ ప్రిక్ అండ్ ఇట్ ఈస్ డన్. మనకి రిపోర్ట్ వచ్చాక ఇఫ్ ఇట్ ఈస్ నాన్ క్యాన్సరస్, మనం అన్ని ట్యూమర్స్ ఆర్ నాట్ క్యాన్సర్స్, అదొకటి యూ హ్యావ్ టు బి వెరీ షూర్. అంటే ఒక్కటి గడ్డ వచ్చింది అనగానే అందరూ కంగారు పడిపోయి ఇంకా గూగుల్లో చదివి నాకు క్యాన్సర్, ఇది క్యాన్సర్ వస్తుందో అంటే 1% ఛాన్స్ ఆఫ్ టర్నింగ్ ఇన్ టు క్యాన్సర్ని పట్టుకొని అన్నెసెసరీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ వాజ్ మై మెయిన్ మోటో, అంటే ఆల్ ట్యూమర్స్ ఆర్ నాట్ క్యాన్సర్ అనేది దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో 95% ఆర్ బినైన్. ఆ బినైన్ వాటికి సర్జరీ అవసరం లేదు అనేది. వెన్ బెటర్ అవుట్కమ్స్ వస్తున్నప్పుడు వై అనేసి. సో యూజువల్లీ థైరాయిడ్ నాడ్యూల్ ఉన్నప్పుడు అది సైజ్ పెద్దగా అయింది అంటే యూజువల్గా ఇప్పటి వరకు
పీపుల్ వేర్ అవేర్ లైక్ థైరాయిడెక్టమీ చేయించుకోవాలి, హెమిథైరాయిడెక్టమీ, ఆర్ ఇంకా అది మిడిల్లో ఉంటే ఇంకా టోటల్ థైరాయిడెక్టమీ. వన్స్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ ఇస్ దేర్, థైరాయిడ్ నాడ్యూల్ పోయింది అని అంటే దెన్ యూ హ్యావ్ టు బి ఆన్ లైఫ్ లాంగ్ మెడికేషన్. యా. దానితో పాటుగా హైపర్ క్యాల్సిమియా కూడా వస్తుంది, హైపోకాల్సిమియా. దట్ ఈస్ లైక్ అ వెరీ అంటే అది అన్నోటిసబుల్ అని అనుకుంటాం కానీ ఓన్లీ ద పర్సన్ హూ ఇస్ లివింగ్ విత్ ఇట్ విల్ నో ఇట్. యా, అది ఇప్పుడు ఈ వాటికి థైరాయిడ్ నాడ్యూల్కి వితౌట్ సర్జరీ అంటే ఓన్లీ మనం నాడ్యూల్ని టార్గెట్ చేసుకొని మైక్రోవేవ్ అబ్లేషన్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ ఆల్సో, మనకంటే ఇప్పుడు 4 centimeters 5 centimeters క్రైటీరియా ఉంది, ఆర్ వీ కెన్ డూ ఇట్ ఇన్ 2 settings. సో సిస్ట్ ఒకటి ఉంటుంది, బినైన్లోనే సిస్ట్ ఉంటుంది, వాటర్ బబుల్ వాటర్, బట్ దానికి కూడా ఆస్పిరేట్ చేస్తారు మళ్ళీ ఫిల్ అవుతుంది, ఆస్పిరేట్ చేస్తారు మళ్ళీ ఫిల్ అవుతుంది. సో దీనికి దెర్ ఇస్ అ కాల్డ్ as కెమికల్ అబ్లేషన్ ఉంటుంది. వేరే సాలిడ్ నాడ్యూల్కి మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే మనం టిప్లో హీట్ ఉంటుంది, ఆ హీట్తో మనం ఆ నాడ్యూల్ని బర్న్ చేసేస్తాం. వన్స్ దట్ ఈస్ బర్న్డ్ అంటే పెద్ద ఫైర్ అలా ఏమి ఉండదు, ఇట్స్ అ వెరీ, సో ఇట్ జస్ట్ లేజర్ టైప్ అండ్ బాడీ గెట్స్ అబ్జార్బ్డ్, అంటే ఆ టిష్యూ అంతా నెక్రోస్ అయిపోయి బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో సైజ్ పెద్దగా ఉన్నప్పుడు వీ మైట్ నీడ్ 2 sessions, బట్ ఓవరాల్గా అయితే యూ కెన్ సీ ద సైజ్ గెటింగ్ రెడ్యూస్డ్. ఒక్కోసారి హోల్ గ్లాండ్ మల్టీనాడ్యులర్ గాయిటర్ వస్తుంది, మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటాయి, యంగ్ విమెన్ ఉంటారు, అది ఇంకా థైరాయిడ్ గ్లాండ్ తీసారంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్, హార్మోనల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్టర్బ్, లైక్ అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే థైరాయిడ్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని. సో థైరాయిడ్ ఆర్టరీ మనం అంటే ఇప్పుడు ఎలాగైతే చెట్టుకి మనం నీరు ఆపేస్తాము లైక్ రూట్స్ని, సో వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్. సో ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి వెజల్ సప్లై ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇంకా ఓవర్ సప్లై అయ్యి ఇన్ఫ్లమేషన్ అవన్నీ గ్రోత్ అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఆ వెజల్స్ అనేవి బ్లాక్ చేసుకుంటాం. సో యూఆర్ అడ్రెసింగ్ ద రూట్ కాజ్. ఆ రూట్స్ని మనం బ్లాక్ చేసుకోవడం వల్ల ఈవెన్చువలీ థైరాయిడ్ గ్లాండ్ సైజ్ కూడా మొత్తం తగ్గుతుంది. సో నేనైతే చాలా మందికి లైక్ ద పీపుల్ వెంట్ ఫ్రమ్ లైక్ 15 centimeters అక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ నార్మల్ సైజ్, దే కేమ్ బ్యాక్ టు దేర్ నార్మల్. సో అది ఎంత పెద్దది అన్న క్రైటీరియా లేదు కానీ ఎఫెక్ట్ అయితే కొంచెం టైం పడుతుంది, 3 months 6 months యుల్ సీ స్లోగా రెడ్యూస్ చేస్తాం, బికాస్ యూఆర్ నాట్ కటింగ్ ఆల్ ద సప్లై. బట్ ఇది ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది ఫర్ జనరల్ పబ్లిక్ తీసుకుంటే? ఇన్సూరెన్స్, yes, few of the insurance are giving coverage, దీంట్లో అయితే ఇస్తున్నాము. వన్ మోర్ ఇంపార్టెంట్, మరి ఫర్ ఎగ్జాంపుల్ 3 sessions కావాలనుకున్నాం, 3 sessionsలో జనరల్ అనెస్థీషియానా, వాట్ అనెస్థీషియా మెయిన్గా ఎలాంటి అనెస్థీషియా యూజ్ చేస్తారు? లోకల్ నాడ్యూల్కి అయితే లోకల్ అనెస్థీషియానే సరిపోతుంది, బట్ ఇఫ్ దే ఆర్ వెరీ యాంగ్షియస్, మెజారిటీ ఆఫ్ ద ఐఆర్ ప్రొసీజర్స్ అనేవి లాంగ్ అనెస్థీషియా అవసరం లేదు, అన్లెస్ ఇట్స్ అ వెరీ హై ఎండ్ ప్రొసీజర్ లైక్ పెద్ద ప్రొసీజర్ అనుకుంటే తప్ప, లాంగ్ అవర్స్ కావాలి అనుకున్నప్పుడు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఐఆర్ లోకల్ సెడేషన్లో సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ వెరీ యాంగ్షియస్ అంటే ఇంకా నేను ఆ స్ట్రెస్ ఉంటుంది ఆటోమేటిక్ ద పేషెంట్కి ఎంతైనా సమ్ ప్రొసీజర్, అలాంటప్పుడు మైల్డ్ సెడేషన్ వీ కెన్ ఆప్ట్. అదర్ దాన్ దాట్ లాంగ్ సెడేషన్ అవసరం లేదు, యూ డోంట్ ఈవెన్ ఫీల్ ఎనీ పెయిన్ యాక్చువల్గా. లైక్ వాళ్ళు కూడా అంటే ఇట్స్ జస్ట్ 10 minutes to half an hour ప్రొసీజర్స్. నాడ్యూల్ అబ్లేషన్ మహా అంటే ఒక లైక్ 5 to 10 minutes పడుతుంది. వన్స్ ఇట్స్ డన్ దే కెన్ వాక్ అవుట్ టు ఫ్రమ్ ద ఆఫీస్ ఇమీడియట్లీ. సో ఇమీడియట్ ష్రింకేజ్ ఉంటుందా? ఇట్ టేక్స్ టైమ్. సో యూఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్ కాబట్టి అది స్లోగా ష్రింక్ అయిపోతుంది. సో యూఆర్ నాట్ బ్లాకింగ్ ద మెయిన్ వెజల్స్ కాబట్టి నీకు ఆటోమేటిక్గా దానికి అవసరమైనంత సప్లై ఇట్ విల్ రిక్రూట్ ఆఫ్. సో అలాంటప్పుడు అవుట్కమ్స్ ఆర్ రియలీ గుడ్. సో ఇమ్మీడియట్లీ కాస్మెటిక్ సిమ్టమ్స్ కానీ లేకపోతే ప్రెషర్ సిమ్టమ్స్ కానీ అవన్నీ ఇమీడియట్గా తెలుస్తూ ఉంటాయి. ఓవర్ 3 months to 6 months ఆటోమేటిక్గా దే బికమ్ లైక్ నార్మల్ ఇన్ సైజ్. ఒకటి అక్కడ ఉంది, అక్కడ స్కార్ ఉండదు, ఏముండదు, అయ్యింది అని కూడా అర్థం కాదు. బట్ ఓన్లీ థింగ్ దీనికి సర్జికల్కి దీనికి ఏంటంటే పేషెంట్ ఇమీడియట్ ఎఫెక్ట్, లైక్ నాకు అయిపోగానే ప్రొసీజర్ అవ్వగానే స్టిల్ అలాగే ఉంది అనేది మేబీ దట్ విల్ బి దేర్. సిస్ట్కి అలా ఉండదు. థైరాయిడ్ సిస్ట్ అంటే అది చేసేసి కెమికల్ ఇస్తాం, దానివల్ల వాల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇమీడియట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ ఈ నాడ్యూల్స్కి అయితే స్లో ష్రింకేజ్ ఉంటుంది. బట్ 3 months 6 months లో మీకు దాదాపు ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఇన్ సైజ్. సో అట్లా ఉంటుంది. అండ్ బ్రెస్ట్కి వస్తే, బ్రెస్ట్లో మెయిన్గా ఎలాంటి వాటికి
ఇలాంటిది యూజ్ అవుతాయి, లైక్ సర్జరీస్ అవాయిడ్ చేసుకొని ఓన్లీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా? సో బ్రెస్ట్లో ఫైబ్రోఎడినోమా అంటే లైక్ మెజారిటీ ఐఆర్ అనేది బినైన్ ట్యూమర్స్ని. బట్ వై, ఇంకొక సింపుల్ క్వశ్చన్, వై యు ఆర్ సెయింగ్ ఓన్లీ బినైన్, వై నాట్ మాలిగ్నెంట్? అంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుండొచ్చు? మ్యాలిగ్నెన్సీలో మనం అంటే టిష్యూ ఎంతవరకు మ్యాలిగ్నెన్సీలో యూ నీడ్ లైక్ ఎక్కువ ఎక్సిషన్ కావాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఇప్పుడు లివర్ క్యాన్సర్స్లో హెచ్సిసి లీజన్స్ ఉంటాయి, నీకు కొంచెం అబ్లేట్ చేసిన సరౌండింగ్ టిష్యూ యూ ఆర్ షూర్ ఆఫ్ ఇట్. అలాంటి వాటికి ఇట్స్ అ ప్రూవెన్ థెరపీ, లైక్ అంటే మైక్రోవేవ్ అబ్లేషన్తో మనం ఎక్సెస్ ఆఫ్ బార్డర్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు, బికాజ్ మనం స్ప్రెడ్ని ఆపుతాం. బట్ బ్యాక్గ్రౌండ్ లివర్ డిసీజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తుందా రాదా. బట్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, దే వెరీ అగ్రెసివ్. అలాంటి వాటిలో ఐఆర్ అంటే మనం ఎక్సిషన్ లేకుండా, బార్డర్ ఎక్సిషన్ లేకుండా జస్ట్ ఆ ట్యూమర్ని బ్లాక్ చేసుకున్నప్పుడు వీ విల్ ఆల్వేస్ బీ అండర్ రిస్క్. అంటే పేషెంట్ ఒక రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. అండ్ యునో మ్యాలిగ్నెన్సీ అంటే స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, లింఫ్ నోడల్ స్ప్రెడ్ ఉండొచ్చు, వితౌట్ కీమోథెరపీ అవన్నీ చేసుకోవడం ఇట్స్ లైక్. సో అందుకనే బినైన్ నాడ్యూల్స్కి యు ఆర్ షూర్ ఆఫ్ ఇట్, సో దానికి సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. బట్ వెరాజ్ ఫర్ క్యాన్సర్ డెఫినెట్లీ యూ నీడ్ లైక్ సర్జన్. ఇట్స్ అ క్యాన్సర్ అన్నప్పుడే మనము ఒక గ్రూప్ ఆఫ్ యూనిట్, సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఐఆర్ ఇన్వాల్వ్డ్ ఉంటారు, దాంట్లో సర్జన్ ఇన్వాల్వ్ ఉంటారు, దాంట్లో ఆంకాలజీ ఇన్వాల్వ్ ఉంటుంది. సో ఇట్స్ అ టీమ్ వర్క్. వెరాజ్ ఐఆర్కి సంబంధించిన కొన్ని మాత్రం యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద ఐఆర్, నాకు ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు అనేసి. బట్ ఇన్ కేస్ మ్యాలిగ్నెన్సీలో సైజ్ ఎక్కువ ఉంది, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా సైజ్ తగ్గించి సర్జరీ ఏదైతే మేజర్ అవ్వాల్సి ఉందో మైనర్గా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ నార్మల్గా చూసుకునేది మనం ఆర్సీసీ కానీ కిడ్నీ వాళ్ళది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా వీ హ్యావ్ రోల్స్. అంటే ఇట్లా బ్లాక్ చేసి బిఫోర్ సర్జరీ దాన్ని టిష్యూ వాస్కులారిటీని తగ్గించి యూ కెన్ ఆల్వేస్ హెల్ప్ ద సర్జన్. అంటే సింపుల్ ఎక్సిషన్లో అయిపోతుంది, అన్నెసెసరీ రిస్క్ ఉండదు. ఆ మెయిన్ వెజల్స్ బ్లాక్ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో దట్ విల్ హెల్ప్ డెఫినెట్లీ. కరెక్ట్. అండ్ కమింగ్ టు ఎంఐ, సడన్ క్లాట్ ఆర్ ఎంబోలిజం అయ్యింది, అక్కడ కూడా మీ రోల్ ఉంటుంది. అంటే కార్డియాలజిస్ట్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ రోల్. సేమ్ రోల్ మీరు కూడా చేస్తారా? No, cardiology arena అయితే ఇప్పటికైతే we didn't touch it. No, it's a cardiologists are very aware. Like, and it's not about just treating the, మనకు అక్కడ బ్లాక్ అయింది అది ట్రీట్ చేసుకున్నాం అన్నట్టు కాదు కదా. సో యూ హ్యావ్ టు నో ద పోస్ట్ కేర్ ఆల్సో. సో ఫర్ దాట్ ద కార్డియాలజిస్ట్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. సో ఇప్పుడు క్లాట్ ఎంబోలైజ్ అయింది, ఇప్పుడు డీవిటీ ఉంది కాళ్ళల్లో, అంటే లాంగ్ సర్జరీస్ అవుతాయి, ఆర్థో సర్జరీస్, డీవిటీ సడన్ గా క్లాట్ అయిపోతుంది, ఆర్ బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వచ్చింది, క్లాట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఐఆర్ హ్యాస్ అ రోల్. సో సడన్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజంకి వెళ్ళే రిస్క్ ఉన్నప్పుడు మనం ఐవిసి ఫిల్టర్ వేసుకొని దాని ఎంబోలిజంని ప్రివెంట్ చేయొచ్చు. ఆర్ ఆల్రెడీ ఎంబోలైజ్ అయ్యింది అయినప్పుడు కూడా వీ కెన్ రిమూవ్ దట్ క్లాట్. సో ఆ రోల్స్ అంటే ఎక్కడైనా క్లాట్ని అయితే ఆస్పిరేట్ చేయొచ్చు. డయాలసిస్ ఫిస్టులాస్ కానీ, మీకు కెరోటిడ్స్లో కానీ, స్టెంటింగ్ కానీ, లైక్ అంటే ఎవ్రీవేర్ యూ హ్యావ్ అ రోల్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అన్ని సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని కాదు, యూ క్యాన్ ఆల్వేస్ ప్రివెంట్ సర్జరీస్. కొన్నిట్లో సర్జరీ చేసే ఆప్షన్ ఉండదు కదా. ఇప్పుడు కెరోటిడ్ ఉంటుంది, సర్జరీ చేయాలంటే ఇట్ విల్ బీ లైక్ అ పెద్ద ప్రొసీజర్, అంటే లైఫ్ అండ్ డెత్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. అలాంటి వాటికి మినిమల్లీ ఇన్వేజివ్గా చాలా రోల్స్ ఉన్నాయి అని. సో దట్ వే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని. సో ఫైబ్రాయిడ్కి వస్తే యూట్రస్లో సైజ్ బట్టి ఉంటుందా? హౌ, అంటే ఫైబ్రాయిడ్లో ఎలాంటి రోల్ ఉంటుంది ఇంటర్వెన్షన్? సో ఫైబ్రాయిడ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్, ఎందుకంటే యాజ్ అ విమెన్, సో నాకు పర్సనలీ వెన్ ఐ ఎంటర్డ్ దిస్ బ్రాంచ్ యాజ్ అ విమెన్ వాట్ ఈస్ మై రోల్ అనేది ఒకటి అనిపించినప్పుడు, I have a personal story to this. Like I had my mom suffering through fibroid, like ante heavy menstrual bleeding gaani. Okay. She was very young, 30 years, 35 years lone ippudu chustunam, like heavy menstrual flow, fibroid untadi, either surgery ki fit, ante surgery ki they are very young. సి యుటరస్ అనేది చాలా మందికి ఇప్పటి వరకు ఒక్కసారి పిల్లలు అయిపోయారంటే ఇంకా ఇట్స్ యూజ్లెస్. బట్ నో, అంటే సి యుటరస్ ఒక్కటి తీసేస్తే అయిపోతుంది అని కాదు. మేబీ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ మెనీ విమెన్ ఏమో. బట్ దానితోని చాలా హార్మోన్స్ ఆర్ రిలేటెడ్. సో నీ ఎవ్రీడే సైకిల్, అంటే సైకిల్ ఒక్కటే కాకుండా హౌ యూ లుక్ యంగ్,
అంటే ఒక విమెన్ యంగ్గా ఈస్ట్రోజన్ ఉంటేనే యంగ్ స్కిన్, బోన్స్, Correct. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫీమేల్ హార్మోన్స్. సో నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా. వన్స్ దట్ ఈస్ గాన్ నీకు ఆ సైకిలే పోతుంది. సో బట్ ఓవరీస్ మెయిన్ రోల్ హార్మోన్స్లో యూట్రస్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ అన్ యాక్సిస్. సో నీకు ఓవేరియన్ యూట్రస్ యాక్సిస్సే కదా. ఇప్పుడు వన్స్ దట్ సప్లైస్ కట్ ఆఫ్, ఇప్పుడు మనకి బ్రెయిన్, ఓవేరియన్, యూట్రస్ ఆ యాక్సిస్ ఉంటేనే మనకి హార్మోన్ సిగ్నల్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ నుంచి మళ్ళీ సో యూట్రస్ హ్యాస్ టు సిగ్నల్ ద ఓవరీస్. వన్స్ దట్ ఈస్ గాన్, దట్ ఈస్ గాన్. ఒక్కసారి మీ ఆర్గన్ పోయిందంటే యూ కెనాట్ రీప్లేస్ ఇట్ ఫర్ నౌ అయితే ఇప్పటికే. సో దట్ యాక్సిస్ ఈస్ గాన్ అన్నప్పుడు ఓన్లీ నువ్వు అప్పటి మటుకు సిమ్టమ్స్ చూస్తావు. బట్ తర్వాత ఆస్టియోపోరోసిస్ ఇస్ ఎర్లీ. దట్ మీన్స్ యూఆర్ ఏజింగ్ ఫాస్టర్. సో వన్స్ ఇప్పుడు 35, 40 యూఆర్ దేర్, 60కి వచ్చే మెనోపాజ్ మీకు 30కే వచ్చినట్టు కదా. సో దట్ ఈస్ దేర్. సో మెడికేషన్ కూడా చాలా మంది దే సఫర్, లైక్ మెడికేషన్ వర్కౌట్ అవ్వవు. బాడీ ఏం థింక్ చేస్తుంది అంటే యూట్రస్ లేదు అని థింక్ చేయదు, మెనోపాజ్ వచ్చింది అనేలాగా బ్రెయిన్, నీకు యాక్సెస్ పోయింది, సో యూట్రస్ నుంచి సిగ్నల్ లేదు, మెనోపాజ్ ఏజ్ లో ఉంది అన్నట్టుగా బ్రెయిన్ వచ్చేస్తుంది. సో హార్మోన్స్ అనేవి స్లో అయిపోతాయి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అన్ని స్లో, చిన్నగా అయిపోతాయి, తక్కువ అయిపోతాయి కదా. సో డెఫినెట్లీ అప్పుడు నీకు ఎవ్రీథింగ్ అంటే ఆస్టియోపెరోసిస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మూడ్ చేంజెస్ కానీ, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 65, you're experiencing at 20 years of your youthful life is gone. True. సో ఫైబ్రాయిడ్ అనేది కూడా వెరీ కామన్ అండ్ వెరీ బినైన్. సో అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ వెరీ లెస్. 1% ఛాన్సెస్ కూడా చాలా చాలా రేర్. సో అది క్యాన్సర్గా మారుతుందేమో. సో సమ్ థింగ్స్ ఆర్ నాట్ క్యాన్సరస్ అన్నప్పుడు నాట్ క్యాన్సరస్ కదా. సో ఫైబ్రాయిడ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ క్యాన్సరస్ అట్ ఆల్. దిస్ అ వెరీ కామన్, వెరీ బినైన్ కండిషన్స్ అండ్ హార్మోన్ రిలేటెడ్. అలాంటి వాటికి ఐఆర్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. అండ్ వాళ్ళకి లైక్ ఎండోవాస్కులర్, మీరు ఎవరికి సర్జరీ చేసుకున్నట్టు తెలీదు. ఒకరోజు రావచ్చు, పొద్దున వస్తారు, ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. సో జస్ట్ ఒక పిన్ హోల్ ఉంటుంది, జస్ట్ ఆ పిన్ హోల్ నుంచి యూ గో యాక్సెస్ ద యూట్రస్ సూపర్ సెలెక్టివ్గా. ఇప్పుడు అడ్వాన్సెస్ ఎన్ని వచ్చాయంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు యాక్సెస్ టు సో మెనీ. ఇప్పుడు ఎంత చిన్న క్యాథెటర్స్ వచ్చాయంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ని స్పెసిఫిక్గా, ఇప్పుడు యంగ్ ఏజ్ ఉన్నారు హూ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్, సో అలాంటి వాటికి ఫర్టిలిటీని మనం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేసి దాన్ని బ్లాక్ చేసుకుంటాం. సో దాట్ వే యువర్ ఫర్టిలిటీ ఈస్ ప్రిజర్వ్డ్, యువర్ యూట్రస్ ఈస్ దేర్, నీ ఫైబ్రాయిడ్ ష్రింక్ అయిపోతుంది. సో ఓవరాల్ యువర్ లైఫ్ is getting better కదా. సో immediate గా shrink అవుతుందా on table? It is like no even same thing because you're cutting off the supply. అదంత సైజ్ పెరిగినప్పుడు దాని సైజ్ తగ్గుకుంటూ రావాలి కాబట్టి but your ovaries are there, everything is there, and women immediate నీకు symptoms decrease అవుతాయి. Symptoms అయితే definitely so హెవీ బ్లీడింగ్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది, ప్రెషర్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. దోస్ ఆర్ ఇమీడియట్ సిమ్టమ్స్. సో వన్స్ యూ ఫీల్ దట్ యూర్ గెటింగ్ బెటర్ కదా. మెయిన్ ఫైబ్రాయిడ్ ఉంది అని ఎవరికి తెలియదు, దానికి వచ్చిన సిమ్టమ్సే పీపుల్ కంప్లైన్. సో వన్స్ దే ఆర్ అడ్రెస్డ్, పీపుల్ ఆర్ మచ్ హ్యాపియర్. అంటే అసలు నాకు ఇన్ని రోజులు ఈ ప్రొసీజర్ గురించే తెలియదు అని చాలా మంది పేషెంట్స్ వస్తారు. అంటే వెరీ ఫ్యూ విమెన్ రీచ్ అవుట్. అంటే thanks to this media, thanks to medical doctors who are taking this as an opportunity to educate people, because it's so important. Ippudu media has a huge role, endukante ilanti advances vachayani kuda sagam mandiki teliyadu. So they are not given an option only. Even hospitals kuda I think they are not marketing actually ilanti cases gaani ekkadana chuste. It's all about the numbers. So that is there, but maybe there are not many women also. So IR lo women are very chala takwa. So you can count. I think in Telangana, Andhra lo nenu okadane anukunta. Like there are like very few of them. So so I was the first female interventional radiologist, I believe. So after me there are like two women who came, like Andhra, Telangana kalpi. So that's how rare women interventional radiologists are. So alantappudu ante talking about women issues is like, see, anywhere, if I am a woman, I know how much important that is. So definitely I felt there's a voice which I can be, exactly, I can educate people there. And
విమెన్ చాలా మంది టీచర్ జాబ్స్ చేసిన వాళ్ళు, మై పేషెంట్స్ ఎస్పెషల్లీ వేర్ టీచర్ జాబ్స్ చేసి లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లైక్ దే కేమ్ టు మీ డైరెక్ట్లీ, లేదు మ్యామ్ నేను ఈ సర్జరీ, సో దే డిడ్ ద రీసెర్చ్ అండ్ దే కేమ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాస్ అట్లీస్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ మే హ్యాస్ అ రోల్ అనేసి అనిపించింది. సో దే కేమ్, వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు, 2 daysలో దే వెంట్ బ్యాక్ టు వర్క్. సో దట్ వాజ్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. అండ్ చాలా మంది సరౌండింగ్ పీపుల్ కూడా దే వర్ లైక్ క్వశ్చనింగ్ దెమ్, అదేంటి అలా ఎలా మీరు అంటే 1 month రెస్ట్. చాలా మందికి ఇది ఉంటుంది, ఎందుకంటే ఈవెన్ లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తేనే అది వద్దు, కరెంట్ వద్దు అంటారు. ఐ డోంట్ నో. ఎగ్జాక్ట్లీ. సో అంటే యాక్సెప్టెన్స్ అనేది ఇంత సింపుల్గా అయిపోయిందా అన్నదాన్ని యాక్సెప్ట్ చేయరు. యా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ హెల్త్ కేర్ కదా. ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ ద సింప్లర్ ఇస్ ద బెటర్. సో దట్ ఈస్ వేర్ ద రోల్ ఈజ్ అని అనిపిస్తుంది. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దట్స్ సో, అంటే ఫ్యూచర్లో అయితే చాలా ఎవరికైనా హూ వాంట్స్ లాంగ్ హాస్పిటల్ స్టేస్, సో నీకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది, లాంగ్ హాస్పిటల్ స్టేస్ అండ్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్. సో వారం ఉండాలి అన్న ఇబ్బంది. సో definitely there are so many advancements which happened in healthcare system and people should be aware of it. Definitely results are much better also, outcomes are much percentage better. of recurrence ఎట్లా ఉంటుంది కంపేర్ టు ఓపెన్ చేస్తే ఆర్ లాప్రోస్కోపీ చేస్తే? సర్జికల్ పార్ట్ చూస్తే వీ కెన్ షూర్ దట్ ఇది మళ్ళీ రాదు అని షూర్గా చెప్పగలం. బట్ మీరు అలా చెప్పగలరా కాన్ఫిడెంట్ గా దట్ ఇది రాదు మళ్ళీ అని? ఎస్ ఫైబ్రాయిడ్ కి అయితే ఇప్పుడు హిస్టరెక్టమీ అంటే ఇంకా నీకు డెఫినెట్లీ ఆర్గనే లేదు, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఓన్లీ. సో దెర్ ఆర్ 2 things. సర్జికల్ గా మయోమెక్టమీ అనేది ఒకటి ఉన్నది, ఐఆర్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఒకటి. సో మయోమెక్టమీ అంటే యు ఆర్ జస్ట్ ఇప్పుడు పండుని ఎలా అయితే తెంపేస్తామో ఫ్రమ్ అ ప్లాంట్, సో మయోమెక్టమీ ఇస్ దాట్. సో యు ఆర్ జస్ట్ ప్లకింగ్ ద ఫ్రూట్, ఓన్లీ ఫైబ్రాయిడ్ ని తీసేస్తున్నాం, యూట్రస్ అంతే ఉంచేసి. సో యూఆర్ ప్లకింగ్ ద ఫ్రూట్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అగైన్ ఫైబ్రాయిడ్ అదే ప్లేస్ లో, అదే ఫైబ్రాయిడ్. బట్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ లో యూఆర్ అడ్రసింగ్ ద రూట్స్, నువ్వు రూట్స్ నుంచి బ్లాక్ చేసేస్తున్నావు. సో ఆ ఫైబ్రాయిడ్ రావడం అనేది ఇంపాసిబుల్. దట్ ఈస్ ఫర్ 100%. డెఫినెట్లీ ఆ ఫ్రూట్ కి సంబంధించిన వెజల్స్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ చేసుకుంటాం. యా అక్కడ ఆ ఫ్రూట్ రావడం మళ్ళీ కష్టం. సో సమ్ విమెన్ కి చాలా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, దే క్రాస్ దేర్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయిపోయింది, పిల్లలు అయిపోయారు. సో దే నాట్ వరీడ్ అబౌట్ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నప్పుడు వీ కెన్ బ్లాక్ యూట్రైన్ ఆర్టరీ ఇట్ సెల్ఫ్. ఏదైతే యూట్రస్ కి సప్లై అంటే ఎక్సెస్ ఆఫ్ సప్లై వల్ల ఎక్సెస్ హార్మోన్స్ వెళ్ళడం, దానివల్ల బల్కీ యూట్రస్ అని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ రావడం, దాన్ని ఓవరాల్ గా మనం తగ్గించుకోవచ్చు. దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ ఓవరాల్ ఫైబ్రాయిడ్ రికరెన్స్ ఇస్ వెరీ లెస్. సో అన్ని ష్రింక్ అయిపోతాయి, యూట్రస్ సైజ్ ష్రింక్ అయిపోతుంది. సో ఓవరాల్ గా దట్ ఈస్ దేర్. సో ఈవెన్ ఫర్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, అడినోమయోసిస్, పెల్విస్ లో డిపాజిట్స్ అవుతాయి, యూట్రైన్ రిలేటెడ్ టిష్యూస్ కానీ, వాటికి కూడా దిస్ విల్ హెల్ప్? నో ఇన్ యూట్రస్లో చూసినంత వరకు ఏవిఎమ్స్ అంటే ఇప్పుడు స్కార్ టిష్యూ ఉంటుంది, అక్కడ వెజల్స్ ఏవో అబ్నార్మల్ వెజల్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ తీయాలి అంటే ఇంకా యూట్రస్ తీసేసేయాలి. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఐఆర్ హ్యాస్ అ రోల్. యూ కెన్ బ్లాక్ దోస్ వెజల్స్, అబ్నార్మల్ వెజల్స్. లేదు ఇప్పుడు అడినోమయోసిస్కి కూడా అడినోమయోసిస్ లైక్ బల్కీ యూట్రస్ ఉంటుంది, దే సఫర్ విత్ లైక్ హెవీ మెన్స్ట్రల్ ఫ్లో అండ్ ఆల్, దానికి ఐఆర్ రోల్ ఉంటుంది. వేర్ యూ వెజల్ ని బ్లాక్ చేసుకున్నప్పుడు అది ష్రింక్ అయిపోతుంది, దెన్ సిమ్టమాటికలీ దే గెట్ బెటర్. ఫైబ్రాయిడ్ కి రోల్ ఉంటుంది. సో నాట్ ఎండోమెట్రియోసిస్ వేర్ లైక్ అది టిష్యూ డిపాజిట్స్ కాబట్టి దే యూ హ్యావ్ టు రిమూవ్ ద టిష్యూ. సో అలాంటి ఇప్పటికైతే అవి అయితే లేవు. సో బట్ దోస్ క్యాన్ బి అడ్రెస్డ్. ఓకే, కమింగ్ టు వారికోస్ వెయిన్స్ కి వస్తే ఇంకొకటి యూట్రస్ లో ఇప్పుడు లైక్ అంటే ఎటోనియా ఉంటుంది. సో సర్జన్స్ ఆల్సో దే నీడ్ హెల్ప్. అంటే ఇప్పుడు ఎక్సెస్ హెవీ బ్లీడింగ్ అవుతుంది, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి వాటిలో ప్లసెంటా ప్రీవియా కానీ ప్లసెంటా అక్రీటా ఇలాంటి వాటిలో డెలివరీ టైంలో ఐఆర్ హ్యాస్ అ రోల్. సో నువ్వు యూట్రైన్ ఆర్టరీని బ్లాక్ చేసి పెడతావు టిల్ యూ డెలివర్ ద బేబీ. సో అలాంటి వాటిలో ఇట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే ఎమర్జెన్సీ బ్లీడింగ్ సిచ్యువేషన్స్ కానీ ఎనీవేర్ ఇన్ ద బాడీ నీకు ఎమర్జెన్సీ బ్లీడింగ్, ఆర్టీరియల్ బ్లీడ్ ఉందంటే, ఆర్టరీ బ్లీడ్ అవుతుంది అంటే ఇట్స్ ఇన్ టైమ్, ద లైఫ్ స్పాన్ విల్ రెడ్యూస్ ఇన్ టు టైమ్. సో దానిని యూ కెన్ అడ్రస్ విత్ ఐఆర్. సో ఆ చిన్న వెజల్స్ని అడ్రస్ చేసి యూ కెన్ గో కాయిల్ ఆర్ బ్లాక్ దాట్. సో ఇమీడియట్గా లైఫ్ అయితే లైక్
ఇట్స్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్. అది అబ్డామినల్ వన్ థింగ్ మీకు దీనికి ఒక ఇప్పుడు నార్మల్గా ఎక్స్రే అంటే ఒక ఏరియాలో పెట్టి ఉంటుంది హాస్పిటల్లో. ఆపరేషన్ థియేటర్లో అంటే సియామ్ ఉండాలి. సియామ్ ఈజ్ లైక్ ఎక్స్రే లాగానే ఆపరేషన్ థియేటర్లో మనం యూజ్ చేస్తాం. బట్ డూ యూ థింక్ పెరిఫెరీస్లో ఇలాంటి ప్లేసెస్లో అలాంటి అన్ని హాస్పిటల్స్లో సియామ్ ఉండదు అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉండరు. సో అలాంటి వాటి దగ్గర ఎలా అంటే ఇది స్ప్రెడ్ అంటే గ్రోత్ అవుతుందా బ్రాంచ్, ఇంకా పెరిఫెరీస్లో కూడా రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉందా? ఎనీ బ్రాంచ్కి ఉన్నట్టే దీనికి కూడా దాని థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్డియాలజీ ఉన్నది, క్యాత్ ల్యాబ్ లేకుండా కార్డియాలజిస్ట్ క్యాన్ డూ ఎనీథింగ్. కానీ ఇప్పుడు కార్డియాలజీ క్యాత్ ల్యాబ్స్ అనేవి పెరిఫెరల్స్లో కూడా మనం చూస్తున్నాం. సో అదే క్యాత్ ల్యాబ్లో ఐఆర్ క్యాన్ డూ దేర్ ప్రొసీజర్స్ చాలా వరకు. సో రూరల్ ఏరియాస్కి వస్తే డెఫినెట్లీ అన్ని లేవు. ఈవెన్ కార్డియాలజిస్ట్ కెనాట్ వర్క్. సో దిస్ ఈస్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ విచ్ నీడ్స్ సర్టన్ సెటప్. డెఫినెట్లీ దానికైతే ఇట్ డిమాండ్స్ సర్టన్ టైప్ ఆఫ్ సెటప్ వేర్ యూ హ్యావ్ టు. ఎందుకంటే నువ్వు అంత చిన్న వెజల్స్ అంత క్లియర్గా చూడాలి అన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ద ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికి సర్టన్ ఎక్విప్మెంట్ అయితే ఉండాలి. సో ఫర్ దాట్ మేబీ సమ్ డే వీ విల్ సీ all the areas, if as the healthcare improves. ఒకప్పుడు మనము peripherals లో ఇంత సెటప్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నౌ ఇండియా is like growing, healthcare system is improving. So hopefully in like another 10-15 years there every పేషెంట్ అవేర్నెస్ క్రియేట్ అవుతే వాళ్ళు డిమాండ్ చేస్తే ఎగ్జాక్ట్లీ వితౌట్ సర్జరీ కావాలి అనుకుంటే దెన్ డెఫినెట్లీ బ్రాంచ్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు వారికోస్ వెయిన్స్కి వస్తే చాలా వరకు లేజర్ అబ్లేషన్ ఇప్పుడు ట్రెండింగ్ అయింది. డెఫినెట్లీ చాలా బెటర్గా కూడా ఉంటుంది. బట్ రికరెన్స్ ఎప్పుడైతే వస్తుందో వారికోస్ వెయిన్స్లో ఆ వీన్ అంతా లైక్ కాలిపోయి ఉంటుంది లేజర్ ద్వారా. ఇప్పుడు రికరెన్స్ వస్తే లైక్ నియోవాస్కులరైజేషన్ లైక్ వేరే బ్రాంచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి, వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? సో వారికోస్ వీన్స్ అనేది మనం నార్మల్ సిస్టమ్ పాడైపోయినప్పుడు దాన్ని అబ్నార్మల్ వెజల్స్ అంటే నార్మల్ మన డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పాడైపోయింది. సో దానిని ఆ బ్లడ్ తీసుకెళ్లే దారిని మనం తీసేస్తున్నాం. అంటే ఒకప్పుడు సర్జరీ స్ట్రిప్పింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేజర్ వచ్చింది, దాంట్లో వెరీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఆర్ఎఫ్ఏ వచ్చింది, మచ్ బెటర్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ అబ్లేషన్ వచ్చింది. అండ్ ఇంకొకటి అందరికి తెలియంది గ్లూ థెరపీ ఒకటి వచ్చింది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్, అంటే వితౌట్ హీట్. సో ఇది థర్మల్, ఇది నాన్ థర్మల్. దాంట్లో మనం ఆ వెయిన్ ఏదైతే తీసేస్తున్నామో దాన్ని బ్లాక్ చేసుకుంటూ వస్తాం. రికరెన్స్ రేట్ అనేది ప్రాపర్గా చేస్తే మాత్రం రికరెన్స్ రేట్ ఇస్ వెరీ వెరీ లెస్. మెయిన్ థింగ్ చాలా మంది అడ్రస్ అంటే స్కిల్, అంటే ఐ వుడెంట్ సే స్కిల్ అని, ఇమేజింగ్ డిఫరెన్స్ ఉండొచ్చు. సి వాట్ అన్ ఐఆర్ డస్ అండ్ నాన్ ఐఆర్ చేసినప్పుడు ప్రాపర్ ఇమేజింగ్ ఒకటి హెల్ప్ అవుతుంది, ప్రాపర్ లోకలైజేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో వెన్ ఇమేజింగ్ విల్ హెల్ప్ ని కరెక్ట్ పర్ఫరేటర్స్ని కానీ కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద వెజల్స్ అది ఎలా వెళ్తుంది ఏంటి అన్న అనాటమీ నీకు ఐడియా ఉన్నప్పుడు రికరెన్స్ రేట్ ఇస్ వెరీ వెరీ లెస్. 95% నీకు సక్సెస్ రేట్ అయితే ఉంటుంది వారికోస్ వెయిన్స్లో. 5% రికరెన్స్ కూడా దట్ ఈస్ డ్యూ టు దేర్ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే లైక్ హౌ దే మెయింటైన్ ఇట్. దాని తర్వాత అయితే అంటే నేను చూసిన పేషెంట్స్, నేను చేసిన పేషెంట్స్ అయితే అగైన్ రావడం అయితే చాలా తక్కువ. బట్ ఇఫ్ ఇన్ కేస్ రికర్ అవుతే సేమ్ విత్ అగైన్ అబ్లేషన్ చేయొచ్చు. దేర్ ఇస్ లైక్ మెయిన్ రికరెన్స్ వచ్చేది ఈ అబ్నార్మల్ పర్ఫరేటర్ ఓపెన్ అవ్వడం. అంటే కొన్ని మన చైల్డ్హుడ్ వూమ్లో ఉన్నప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, సో అవి ఓపెన్ ఉండవు, మనకు అవసరం లేదు కాబట్టి. బట్ వన్స్ నీకు ఒక దారి క్లోజ్ చేసినప్పుడు బాడీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ దట్ ఇట్ విల్ ఓపెన్ అనదర్ ఛానల్. సో ఆ అబ్నార్మల్ ఛానల్ ఎందుకు అంటే నీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, మళ్ళీ నువ్వు అదే వర్క్ కంటిన్యూ చేయడం, కొంతమంది లాంగ్ స్టాండింగ్ ఉండాల్సి వస్తుంది బికాస్ ద జాబ్ డిమాండ్స్ ఇట్. అలాంటప్పుడు ఆ పర్ఫరేటర్ ఉన్నప్పుడు ఓన్లీ పర్ఫరేటర్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంత పెద్ద ప్రొసీజర్ అవసరం లేదు. సో ఇట్స్ అన్ ఆఫీస్ డే ప్రొసీజర్ లాగా చేసుకోవచ్చు. సో ఆఫీస్ డే ప్రొసీజర్ అంటే నువ్వు జస్ట్ స్క్లీరోథెరపీ అని ఉంది, అదన్నా చేసుకోవచ్చు. ఆర్ పర్ఫరేటర్ని మాత్రమే అబ్లేట్ చేసుకునే మనకి మెకానిక్స్ వచ్చాయి. సో లేజర్లోనే ఓన్లీ పర్ఫరేటర్ని బ్లాక్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. సో ఓన్లీ దాన్ని చేసుకున్నా కూడా నీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ వారికోస్ వెయిన్స్ అయితే మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ప్రాపర్లీ డన్, ఇఫ్ ప్రాపర్లీ డన్ మళ్ళీ ఓవరాల్ వారికోస్ వెయిన్స్ రావడం చాలా 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 తక్కువ.
ఓకే. సో 95% దే డోంట్ రికర్. 5% రికరెన్స్ కూడా మనం అడ్రస్ చేయొచ్చు జస్ట్ ఇన్ 1 or 2 సెట్టింగ్స్. దే కెన్ కమ్ ఇన్ ఆఫీస్ డే లాగా వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవచ్చు. సో దట్ కెన్ బి డన్. అండ్ బ్రెస్ట్ విషయానికి వస్తే ఫైబ్రాయిడినోమా అన్నాము, ఎంత సైజ్ వరకు ఐఆర్ ద్వారా వితౌట్ సర్జరీ మనం చేయొచ్చు? సైజ్ బేస్డ్ ఉంటుందా లేదా వాట్ క్రైటీరియా? సైజ్ బేస్డ్ అయితే ఏం లేదు, యాజ్ ఐ టోల్డ్ యూ. లైక్ అంటే ఇప్పుడు ఒకటేసారి అంటే 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఫైబ్రాయిడినోమాని చేసుకోవచ్చు. సో ఇఫ్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉన్నది నేను సర్జరీ నాకు వద్దు అనుకున్నప్పుడు 2 సెషన్స్లో చేసుకోవచ్చు. సో నీకు 5లో హాఫ్ అంటే ఇప్పుడు 10 సెంటీమీటర్స్ ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫైబ్రాయిడినోమా అంత పెద్దగా అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దాన్ని సెషన్స్ వైజ్ చేసుకోవచ్చు. సో హాఫ్ ఇన్ 1 సెషన్, హాఫ్ ఇన్ అనదర్ సెషన్. సో ఇఫ్ దే ఆర్ వెరీ షూర్ లైక్ అంటే నాకు సర్జరీ వద్దు, స్కార్ వద్దు అన్నప్పుడు ఇది జస్ట్ ఒక నీడల్ ప్రిక్ ఉంటుంది అంతే. సో త్రూ ద సేమ్ ఇన్సిజన్ యూ గో టు మల్టిపుల్ యాంగిల్స్ అండ్ జస్ట్ అబ్లేట్ ద హోల్ జోన్స్. సో ఆటోమేటిక్గా సెంట్రల్గా ష్రింక్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు మ్యామోగ్రఫీ యూజ్ చేస్తారా ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్? దిస్ ఇస్ ప్యూర్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్. వాస్కులారిటీ లేదు, ఇవన్నీ కొన్నిటికి ఓన్లీ అల్ట్రాసౌండ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ థైరాయిడ్ నోడ్యూల్కి కూడా ఓన్లీ అల్ట్రాసౌండ్లో అయిపోతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ డే కేర్ ప్రొసీజర్. మీరు వస్తారు, చేయించుకుంటారు, మీరు 2-3 అవర్స్లో యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హౌస్ ఆర్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈవెన్ రేడియేషన్ ఉంటుందేమో అనే థాట్ కూడా అవసరం లేదు. థైరాయిడ్ అయినా అల్ట్రాసౌండ్, బ్రెస్ట్ ఇస్ అల్ట్రాసౌండ్. రేడియేషన్ అనేది కూడా ఐ వుడ్ టెల్ లైక్ మనం ఉన్న ఈ మొబైల్ ఇండస్ట్రీ కానీ వాట్ ఎవర్, ఈ రేడియేషన్తో కంపేర్ చేస్తే ఫర్ 1 ప్రొసీజర్ ఇట్ ఈస్ వెరీ లెస్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక 1 yearలో 5 millisieverts వరకు డోసేజ్ ఉంటుంది. 1 ఫ్లోరోస్కోపీ ఇమేజింగ్ ఒక ప్రొసీజర్లో నీకు అంత రీచ్ అవ్వడం కూడా చాలా తక్కువ. అండ్ నౌ ఫ్లోరోస్కోపీ ఇమేజింగ్ క్యాథ్లాబ్ సిస్టమ్స్ కూడా ఎంత అడ్వాన్స్ అయ్యాయి అంటే దెర్ ఇస్ లైక్ లిమిటెడ్ రేడియేషన్. అంటే మనం దాన్ని తగ్గించుకొని, దాని సైజ్ తగ్గించుకొని ఓన్లీ ఆర్గన్ని ఫోకస్ చేసే అంటే నీకు ఓవరాల్ రేడియేషన్ కూడా చాలా తక్కువ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్. ఐ థింక్ మనం టెక్నాలజీ ఎలా ముందుకెళ్తుందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలా మూవ్ అవుతుంది. దెన్ I mean the results are beautiful kada. So what an IR is also that only. It's a balance of tech with the medical knowledge. Like technology వాడుకొని మనము సర్జరీస్ చేయడం అనేది మెయిన్లీ మేజర్ వాటికైతే అల్ట్రాసౌండ్ తోనే అయిపోతుంది కాబట్టి రేడియేషన్ అల్ట్రాసౌండ్ లో రేడియేషన్ లైక్ థైరాయిడ్, బ్రెస్ట్, ఈవెన్ వారికోస్ అల్ట్రాసౌండ్, ఈవెన్ ఫైబ్రాయిడ్ నీడ్స్ ఫ్లోరోస్కోపీ కంపల్సరీ. ప్రాస్టేట్ కానీ ప్రాస్టేట్ ఉంటుంది. ప్రాస్టేట్ కూడా చాలా మంది ఓల్డ్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ప్రాస్టేట్, ఫైబ్రాయిడ్ ఇవన్నీ లైక్ అంటే స్లో పీపుల్ సఫర్ అంతే, సైలెంట్గా అలా సఫర్ అవుతూ ఉంటారు. మెడికేషన్ ఉన్నా కూడా ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ఇట్, కొంచెం రిలీఫ్ ఇస్తుంది. బట్ కొన్ని ఇంకా సర్జరీ తప్పదు. ఇప్పుడు అంటే సర్జరీ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎంబోలైజేషన్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు వన్ థింగ్, ఇప్పుడు ఫైబ్రాయిడినోమా ఉంది, సర్జరీ చేస్తే 15,000 20,000లో 1 సిట్టింగ్లో అయిపోతుంది, తీసేస్తాం, క్లోజ్. సూచర్స్ కూడా మానిపోయే సూచర్సే ఉంటాయి, పెద్దగా ఏమి స్కార్ కూడా కనబడదు, సర్జికల్గా రిమూవ్ అయిపోయింది, బయోప్సీకి పంపించేసి. ఐఆర్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో బయోప్సీ ఎలా తీస్తాం? బయోప్సీ మిస్ వన్ థింగ్, ఐ డోంట్ నో. సెకండ్, కాస్ట్. ఒకవేళ 2 సిట్టింగ్స్ అవసరమైంది, 1 సిట్టింగ్కే అట్లీస్ట్ 15,000 to 20,000 పట్టిన, 2 సిట్టింగ్స్కి ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 30,000-40,000. సో అది ఒక హర్డిల్ లాగా ఉందా ఆర్ వాట్? ట్రూ. సో బయోప్సీ అనేది ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు గెట్ అ బయోప్సీ డన్. అంటే బయోప్సీ చేయాలి. అది బయోప్సీ అల్ట్రాసౌండ్ గైడెడ్లో చిన్న నీడిల్తోనే అయిపోతుంది. ఎఫ్ఎన్ఏసీ అంటే జస్ట్ ఆస్పిరేషన్, అంటే నీడిల్లో ఆస్పిరేట్. బయోప్సీ మనకి టిష్యూ వస్తుంది, సో మచ్ క్లియర్ పిక్చర్ వస్తుంది. కోర్ బయోప్సీ వాళ్ళు జస్ట్ వెళ్ళిపోతారు అప్పటికి. దెన్ ఆఫ్టర్ దాట్ నీకు ప్రొసీజర్ అంతా రిలేషన్ వస్తుంది. ప్రొసీజర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అంటే కన్వెన్షనల్ సర్జరీతో కంపేర్ చేస్తే లిటిల్ కాస్ట్లీ బికాస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఓన్లీ. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్, ఐఫోన్, వీ హ్యావ్ బీన్ మూవింగ్ ఫార్వర్డ్. నోకియా వాడినప్పుడు నోకియా కాస్ట్ నోకియాదే, సో ఐఫోన్ కాస్ట్ ఐఫోన్దే. వై ఐమ్ సేయింగ్ నోకియా అండ్ ఐఫోన్ ఇస్ లైక్ నోకియా ఒకప్పుడు కన్వెన్షనల్ ఉండొచ్చు, బట్ ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఐఫోన్. ఎందుకు? ఫాస్టర్ యూసేజ్ ఉండొచ్చు, దాంట్లో చిప్ మెయిన్, దాని సాఫ్ట్వేర్కే కదా మనకు కాస్ట్. సో ఎక్విప్మెంట్ ఇస్ కాస్ట్లియర్. సో నోకియా ప్రైస్లోనే ఐఫోన్ మేక్ చేయాలంటే
దాని హ్యాండ్లింగ్ సిస్టమ్ అట్లా ఉండదు. ద గ్లాస్ కానీ దాని లోపల చిప్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్లియర్. సో ఇప్పుడు ఐఆర్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఇస్ కాస్ట్లియర్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఓవరాల్ ద కాస్ట్ ఇస్ increase definitely, but the outcomes are much faster. The even recovery cosmetically is much better, recovery is much faster. So but not major difference. ఇప్పుడు కన్వెన్షనల్, ఇప్పుడు లాప్రోస్కోపికలీ రోబోటిక్ నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో ద సేమ్ కాస్ట్. అదే కాస్ట్ లో నీకు ఐఆర్ ప్రొసీజర్స్ అయిపోతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సూరెన్స్ కవర్డ్ నౌ. బట్ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఐ థింక్ ద బెస్ట్. డెఫినెట్లీ ఆల్ ద ఐఆర్ ప్రొసీజర్స్ ఆర్ ఇన్సూరెన్స్ కవర్డ్. సో ఇప్పుడు అంటే ఓన్లీ వన్ సిట్టింగ్ ఈ సిట్టింగ్ కి ఇచ్చాము ఇట్లా ఇవ్వము అట్లా లేదు ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్. సో అందుకనే ఫస్ట్ వి డిసైడ్ లైక్ అంటే సైజ్ బట్టి ఎన్ని సెట్టింగ్స్ పట్టొచ్చు అనేది వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో కొంతమంది దే క్లెయిమ్ దేర్ ఇన్సూరెన్స్ లేటర్ ఆన్. సో అట్లా కూడా ఉన్నప్పుడు సో వి డివైడ్ ఓవరాల్ ప్యాకేజ్ లాగా. సో దాంట్లోనే 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ వి విల్ గివ్ దెమ్. సో దే కెన్ ప్లాన్ దేర్ ప్రొసీజర్స్ అకార్డింగ్లీ అని. ఓకే. సో నువ్వు చూసిన బెస్ట్ పేషెంట్ బెటర్గా ట్రీట్ అయిన త్రూ ఐఆర్ ఎనీ కేస్? See, like my favorite is like these only, like the thyroid గానీ అంటే ఫైబ్రాయిడ్ కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. అంటే కాస్మెటిక్గా కానీ ద అవుట్కమ్స్ కానీ ఇమీడియట్గా వర్క్ వెళ్ళడము. అదే చెప్పినా కదా, మై పేషెంట్స్ యూజువల్లీ నిజంగానే సర్జరీ అయ్యిందా అని. అంటే ఇట్స్ సచ్ బ్యూటిఫుల్. నీకు పెయిన్ ఉండదు. వితౌట్ పెయిన్ నిజంగానే ఇప్పుడు అంటే ఎంతైనా లైక్ కొంచెం రికవరీ సర్జికల్ స్యూచర్స్ కనిపించడమో ఏదో ఉంటే నాకు ఏదో అయ్యింది, సర్జరీ అయ్యింది అని అన్నట్టు ఉంటుంది. దీని మీద ఏం ఉండదు. సో ఐవీ లైన్ పెట్టినంత మార్క్ ఉంటుంది. సో అందులో అయిపోయినాక అసలు అయ్యిందా కాదా అన్న అదే చాలా ఉంటుంది. అండ్ వన్స్ ద కాస్మెటిక్ రిజల్ట్స్ కనిపించినప్పుడు డెఫినెట్లీ దే విల్ బి వెరీ హ్యాపీ. అంటే స్కార్ లేకుండా అవన్నిట్లో ఉన్నప్పుడు అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ రివార్డింగ్ బ్రాంచ్. అంటే సో యా, ఈవెన్ ఫర్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్. సో హౌ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, అండ్ వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ ఎంబీబీఎస్ నీట్ ఆస్పిరెంట్స్ ఆర్ రేడియాలజీ చేసిన వాళ్ళకి? డూ యూ సజెస్ట్ ఆర్ వాట్? I see a very good future in IR. Because along with technology, ఇప్పుడు AI వస్తుంది, టెక్నాలజీ ఈజ్ మూవింగ్. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఐఆర్, ఐ థింక్ మెడికల్ హెల్త్ మొత్తం మెడికల్ కూడా చాలా అడ్వాన్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ద టెక్నాలజీ అని. సో ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ. అంటే ఈవెన్ ఇప్పుడు చిన్న కెమెరాస్ వస్తున్నాయి. సో ఎండోస్కోపీ ఒకప్పుడు చాలా గ్రూసమ్ ఉండేది, ఇప్పుడు క్యాప్స్యూల్ ఎండోస్కోపీ అని ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో వెన్ యూ యూస్ టెక్నాలజీ ఇన్ టు యువర్ మెడికల్ ప్రాక్టీస్, ఇట్స్ ఆల్వేస్ అవుట్కమ్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్. సో ఐఆర్ విల్ బీ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్. ఎంత ఫాస్ట్గా అంటే పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఆ ఓపిక కూడా లేదు, నేను ఇన్ని రోజులు ఇలా ఉండాలి, ఇంత చేయాలి అన్న. సో వన్స్ యూ కట్ డౌన్ ద హాస్పిటల్ స్టేస్ కానీ ఎవ్రీథింగ్, ద అవుట్కమ్స్ ఆర్ బెటర్. వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్. కాబట్టి డెఫినెట్లీ ఐఆర్ హ్యాస్ అ ఫ్యూచర్. సో డెఫినెట్లీ మినిమల్లీ ఇన్వేజివ్ కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా వై టేక్ సో మచ్ పెయిన్ అనేది. సో ఇఫ్ యూ హ్యావ్ అ సొల్యూషన్ విత్ అ ప్రిక్, సో వై నాట్ గో ఓన్లీ రేడియాలజీ బ్రాంచ్ చేసిన వాళ్ళే చేయొచ్చా, ఆర్ ఎంబీబీఎస్ తర్వాత ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఉందా, ఆర్ ఎనీ అదర్ ఫెలోషిప్స్ చేయొచ్చా? లైక్ No, డిఫరెంట్ వేరే స్పెషాలిటీ. ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి అయితే రేడియాలజీ షుడ్ బి మస్ట్. ఎందుకంటే నీకు రేడియాలజీ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ యువర్ ఐస్ ఆర్ ట్రైన్డ్. అంటే రేడియాలజీ మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు బి అ సర్జన్, బట్ లైక్ ఐ వెంట్ ఇన్ టు రేడియాలజీ. బట్ సమ్హౌ టెక్నాలజీ అంటే నీకు ఆ టెక్నికల్ ట్రైనింగ్ ఇస్ సో ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు అందరు చూడలేరు అని అనిపిస్తుంది. అంటే హౌ యువర్ ఐస్ ఆర్ ట్రైన్డ్, అంటే యువర్ ట్రైన్డ్ ఫర్ టు లుక్ దోస్, అంటే ఆ ఫైండింగ్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా ఇంపార్టెంట్. సో వన్స్ యూ నో దట్, యూ నో హౌ టు ట్రీట్ దాట్. సో రేడియాలజీ ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ అ మస్ట్. ఎందుకంటే బేసిక్స్ని స్ట్రాంగ్ ఉన్నప్పుడే, నీ ఇమేజింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే యూ కెన్ ట్రీట్ మచ్ బెటర్. సో ఆఫ్టర్ రేడియాలజీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇట్స్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. సో దానికి బేసిక్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ నౌ. సో రేడియాలజీ అయితే మస్ట్, ఎందుకంటే వన్స్ యూ నో రేడియాలజీ బెటర్, then only you can treat better అని నా feeling. So you need that surgical skills along with the radiology training. True. So thank you so much Anusha. It was a nice interaction. అంటే నేను కూడా యాక్చువల్లీ చాలా మంచి పాయింట్స్ తెలుసుకున్నాను. సో మెయిన్లీ సర్జికల్ పార్ట్ ఎవరైతే సర్జరీ అవాయిడ్ చేయాలి అనుకుంటున్నారో, మెయిన్లీ థైరాయిడ్కి కానీ
లేదంటే ఫైబ్రాయిడ్స్కి కానివ్వండి, ఫైబ్రో అడినోమా బ్రెస్ట్లో చిన్న చిన్న లంప్స్ కానివ్వండి, మెయిన్గా క్యాన్సర్ పార్ట్ కాకుండా బినైన్ ట్యూమర్స్ ఉన్నాయి, ఇవి క్యాన్సర్స్ కాదు, కొవ్వు గడ్డలు ఇలాంటివి ఉన్నాయి అని అనుకునే వాటికి సర్జరీ అవసరం లేకుండా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసినాయి మెడికల్ బ్రాంచెస్లో. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో డాక్టర్ అనూష ప్రాపర్గా క్లారిఫై చేసింది. థైరాయిడ్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, బ్రెస్ట్ లీజన్స్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, వెరికోస్ వీన్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతే డెఫినెట్లీ ఎనీ టైమ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ దాంట్లో డాక్టర్ అనూష ఫీమేల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రలో చూస్తే చాలా రేర్గా ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ తను టీఎక్స్ హాస్పిటల్లో. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్. థ్యాంక్ యూ సో మచ్ అనూష. సో at the end, if you want to add anything viewers koraku from your side, your branch. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే దాన్ని దెర్ హ్యాస్ టు బి అవేర్నెస్. ఒకటి అందరు తెలుసుకోండి, అంటే వన్స్ యూఆర్ గివెన్ ఆప్షన్ ఒకసారి అన్ని తెలుసుకోండి, అంటే వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్, అసలు కొత్తవి ఏమొచ్చాయి, ఈజ్ ఇట్ నో యువర్ ఆప్షన్స్ అనేది నేను చెప్తాను అందరికీ. బికాజ్ అట్లీస్ట్ ఇఫ్ యూ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, అడ్వాన్సెస్ ఏమొచ్చాయి, యూ కెన్ చూస్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. సో ఒకప్పటిలాకి ఇది ఒక్కటే ఉంది అన్నట్టు కూడా లేదు కాబట్టి దెర్ ఆర్ సో మెనీ న్యూవర్ ఇన్ ఎనీ ఫీల్డ్, అన్ని ఫీల్డ్స్లో కూడా. సో ఆస్క్ యువర్ డాక్టర్. నో, ఇప్పుడు అందరి దగ్గర ఇంటర్నెట్స్ ఉన్నాయి, నో మీడియా ఉంది, సో నో డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్. సో మీరు మీకు ఆ రైట్ ఉన్నది చూస్ చేసుకోవడానికి, వాట్ యూ వాంట్, అంటే వాట్ ఈస్ రైట్ ఫర్ యువర్ బాడీ అనేది మీరు చూస్ చేసుకున్న ఎరాలో ఉన్నాము. సో ప్లీజ్ నో ఇట్, టాక్ టు యువర్ డాక్టర్స్, అంటే వాళ్ళని కూడా అడగండి. నో, వాళ్ళు కూడా దే ఆర్ ఓపెన్ టు హెల్ప్ యూ. సో దెన్ యూ కెన్ చూస్ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ రాంగ్ అవన్నీ మీరు ఆలోచించుకోవచ్చు. సో అండ్ సర్జరీ వద్దు అనే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. యూ కెన్ స్టిల్ అవాయిడ్ ఇట్ ఫర్ మెజారిటీ అనను, ఫర్ సో కరెక్ట్, ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్లీ ప్రాపర్గా ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసి, డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ ప్రివెంట్ చేసుకుంటే చాలా బెటర్. ఇన్ కేస్ వచ్చాయి అంటే కూడా డైరెక్ట్గా సర్జికల్ పార్ట్కి దూకకుండా చాలా వరకు అవాయిడ్ చేసే ఛాన్సెస్ చాలా బ్రాంచెస్ వచ్చాయి మెడికల్ ఫీల్డ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అనూష. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వేరే స్పెషలైజ్డ్ డాక్టర్తో మాట్లాడదాం. థ్యాంక్ యూ.